శ్రీకృష్ణ పరమాత్మకి, జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ నమస్కారములు. భగవద్గీతలో 2వ అధ్యాయము 12వ శ్లోకము, శ్రీకృష్ణామృతంలో 3వ శ్లోకము. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అర్జున, నేను కానీ నీవు కానీ ఈ రాజులందరూ కూడా గతంలో లేనివారు కాదు. మళ్ళీ మనం అందరం కూడా భవిష్యత్తులో ఉండమని అనుకోవద్దు. అంటే ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చినటువంటి యుద్ధ వీరులు నువ్వు నేను ఈ శరీరాన్ని తీసుకోక ముందు ఉన్నాము. మళ్ళీ శరీరం వదిలిన తర్వాత కూడా మళ్ళీ మనము ఉంటాము. మనం అందరం కూడా ఆత్మస్వరూపులమే, భౌతిక శరీరాలము కాదు. ఈ భౌతిక శరీరం అనేది నశిస్తుంది, ఆత్మ నశించదు. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. కాబట్టి మనము ఈ భౌతిక శరీరం గురించి దుఃఖించవలసినటువంటి పని లేదు. ఈ భౌతిక శరీరానికి మూలము ఆత్మ. ఆత్మ ఈ భౌతిక శరీరాలను తీసుకుంటుంది. ఈ భౌతిక శరీరము ఆత్మని తీసుకోదు. కాబట్టి ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అందరం కూడా ఆత్మస్వరూపులమే, భౌతిక శరీరాలు కాదు. ఈ భౌతిక శరీరం మాత్రమే నశిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పారంటే సమస్త జీవులు ఆత్మవత్ అని చెప్పారు. కాబట్టి ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది మనం అందరం కూడా ఆత్మస్వరూపులమే. నిరంతరం కూడా మనము నేను శరీరం కాదు ఆత్మని అని అనుకుంటూ ఉండాలి. అప్పుడు మనకు ప్రాపంచిక వ్యామోహం అనేది తగ్గిపోతుంది, దుఃఖం అనేది కూడా ఉండదు.